హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఈరోజు ఎర్లీ మార్నింగ్ మినీ బ్లాగు. ఈరోజు ఇంట్లో నేను, మా చిట్టి తల్లి మాత్రమే ఉన్నాము. మా బిట్టు, మా వారైతే లేరు. ఈరోజు అయితే చాలా నిదానంగా, ప్రశాంతంగా గడిచింది. చాలా బోరింగ్‌గా అనిపిచ్చింది. ఎందుకంటే ఇంట్లో మా బిట్టు లేడు కదా! మా బిట్టు ఉంటే ఇద్దరు అక్క, తమ్ముడు ఇద్దరు కొట్టుకుంటారు. వాళ్ళని విడిపించడానికే సరిపోతది నాకి. ఈరోజు లేయడమే చాలా లేట్‌గా లేసాను. ఇంక నైటు గిన్నెలేమి కడగలేదు. అన్నీ అలానే ఉంచేశాను. ఇంక ఎర్లీ మార్నింగ్ లేస్తానే ఫస్టు గిన్నెలన్నీ కడిగేసి, పెసరట్టుకు పిండి పట్టేసి, ఇల్లు ఊడ్చేసి, స్నానం చేసి, దీపరాజన చేశాను. ఇంక అప్పుడు మా చిట్టి తల్లి లేసింది. మా పిల్లల గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారు కదా! వాళ్ళిద్దరూ ఒకేలానే ఉండరు. మా చిట్టి తల్లి లేస్తానే ఫస్టు నేను ఇంట్లో ఏం పని చేస్తున్నానా అనేసి మొత్తం అబ్జర్వ్ చేసి, మళ్ళా సెల్లు తీసుకొని పడుకుంటది. మా బిట్టుగాడు అలా కాదు. నిద్ర లేస్తానే నేను పూజ చేసుకుంటుండండి, వంట చేసుకుంటూ ఉండని వచ్చి లేసి హగ్ ఇచ్చి, కిస్ పెట్టి, గుడ్ మార్నింగ్ అమ్మ నేను లేచాను అని చెప్తాడు. ఇప్పుడు కూడా అంతే లేసి సైలెంట్‌గా సెల్లు చూసుకుంటుంది. మా అమ్మ తన పని తను చేసుకుంటుంది అనేసి, ఇంకా తనకి పాలు తాగడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ తాపిచ్చాలి. నేను టీ తాగుతున్నా, నువ్వు పాలు తాగు అని చెప్పేసి ఇద్దరికి ఒకేసారి తీసుకెళ్తున్నాను. నేను మా బిట్టునైతే చాలా మిస్ అవుతున్నాను. వాడిని వదిలిపెట్టి నేను ఎప్పుడు ఉండలేదు. ఫస్ట్ టైమ్ ఇలా వదిలిపెట్టి ఉండడము. మా బిట్టుగాడు ఒకసారి మమ్మల్ని అందరిని చాలా భయపెట్టేశాడు. నేనైతే చాలా ఏడ్చాను. ఆ రోజు నేనైతే నా లైఫ్‌లో ఎప్పుడు మర్చిపోలేను. అంతలాగా ఏడ్చాను. మా చిట్టి తల్లి పాలు తాగడానికి ఎంతలా సతాయిస్తదంటే అంతలా సతాయిస్తది. పాల గ్లాసు తీసుకొని ఇంకా వాంతికొస్తుంది, దగ్గొస్తుంది, నేను తాగనని చాలా సతాయిస్తది. మామూలు పాలు తాగే లోపల నేను టిఫిన్ కూడా రెడీ చేయొచ్చు. అంతసేపు తాగుతూనే ఉంటది. ఇంకా అంతలాగా సతాయిస్తది. సెప్టెంబర్ 29, 2021 ఆ రోజును నేనెప్పుడు మర్చిపోలేను. గుర్తుపెట్టుకుండేలాగా మా బిట్టుగాడు చేశాడు. అప్పటికే వాడికి 3 డేస్ నుంచి ఫుల్లుగా ఫీవరొస్తుంది. నేను సిరప్పులు వేస్తున్నాను. అయినా తగ్గట్లేదు. తెల్లారితేమో వినాయక చవితి పండగ. మా పిల్లలు పుట్టాక ఫస్ట్ వినాయక చవితి పండగకి మా హేమకి అలాగనే ఫీవరొచ్చింది. తెల్లారితే వినాయక చవితి పండగ అనగా, ఈసారి మా బిట్టుగాడికి గూడా అది వినాయక చవితి ఫస్ట్ పండగ. వాడికి కూడా అలానే ఫీవరొచ్చింది. ఏమంటే మా హేమకైతే త్వరగా తగ్గిపోయింది. మా బిట్టుగాడికే చాలా సీరియస్ అయిపోయింది. ఈరోజు నేను మధ్యాహ్నానికి పులగం చేస్తున్నాను. ఇంకా మా చిట్టి తల్లి ఒక్కతే ఉంది కదా! ఇల్లు చూడండి ఎలా చేసిందో. తన వంట సామాన్లన్నీ కడిగి ఆరబెట్టేసుకుంది. ఇంకా నేను పులగం పొయ్యి మీద పెట్టేసి ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంక మా చిట్టి తల్లికి స్నానం చేపిచ్చేసి, తనకి కొంచెం జలుబు, దగ్గు ఎక్కువగా ఉన్నాయి. ఊపిరి పీల్చుకోలేకపోతుంది. అందుకోసం అనేసి నెప్లైజర్ పెట్టేశాను. తర్వాత ఆకలేస్తుందమ్మా అంటేను కొన్ని కారం చుట్టలు పెట్టేశాను. తను తింటుంది. ఆ రోజు తెల్లారితే వినాయక చవితి పండగ. నేను పండగ వద్దనుకున్నాను. ఇంగ మా బిట్టుగాడికి ఫుల్లుగా వస్తుంది, తగ్గిపోతుంది. ఇంకా పండగ చేసుకోవద్దులే అనుకున్నా. కానీ మా ఆయన అన్నాడు, "ఫీవరే కదా! వస్తుంది, పోతుంది. ఏం కాదులే పండగ చేసుకుందాము. వాడు పుట్టినాక మనకు ఫస్ట్ పండగ కదా!" అనేసి పండగ చేసుకున్నాము. ఇంకా నేను ఇంట్లో పనులన్నీ చేసి, పూజ చేసేసి, ఇంకా అన్ని పనులయిపోయినాక ఇంక మా బిట్టుగాడు లేచాడు. నేను మామూలు ఫీవరే కదా అనుకున్నాము. మా అత్త ఆడికి ఫోన్ చేసి చెప్పింది, "వాడికేం స్నానం చేపిచ్చకండి. ఊరికే ఒళ్ళు తుడిచి కొత్త బట్టలెయ్యండి" అని చెప్పింది. మేము ఊరుకుంటామా? పండుగ రోజల్లా స్నానం చేపియకుండా ఎలా ఉంటామని చెప్పేసి, నేను మా ఆయన కలిపి తల స్నానం చేపిచ్చేశాము. స్నానం చేపిచ్చేసి బాగా తల తుడిచి పొగ కూడా వేశాను నేను. తల స్నానం చేపిచ్చాను కదా అనేసి. ఒక ఇడ్లీ తిన్నాడు. తిన్న తర్వాత నేనింకా వాడికి సిరప్పులేసేశాను. కొద్దిగా సేపు బాగా ఆడుకున్నాడు. ఇంట్లోకి, బయటికి తిరిగి బానే ఆడుకుంటున్నాడు. ఇంక ఫీవర్ తగ్గిపోయిందిలే అనేసి అనుకున్నాను. మా చిట్టి తల్లి ఇంట్లో ఒక్కతే ఉంది కదా! ఇంక పండగ చేస్తుంది. మా ఇంట్లో మా బిట్టుగాడుంటే అసలు ఆమెకి టీవీ ఇవ్వడు, సెల్ ఇవ్వడు. వాడికి నచ్చిందే పెట్టుకుంటాడు. పాపం మా అమ్ములకి ఏమీ వాడు చూడనివ్వడు. తనకు నచ్చిందే పెడితేనే చూడాలి. ఇంక ఈరోజు వాడు లేనందుకు మా చిట్టి తల్లి తనకు ఇష్టం వచ్చినట్లు చూస్తుంది, ఆడుకుంటుంది, సెల్లు చూస్తుంది, టీవీ చూస్తుంది, బొమ్మలతో ఆడుతుంది. ఇంకా మామిడిపండు కూడా కోపిచ్చుకొని తింటుంది. మా వాడు మంచిగానే ఆడుకుంటున్నాడు కదా! ఇంకా ఫీవర్ కూడా రావట్లేదులే అనేసి మేము లైట్‌గా తీసుకున్నాము. ఇంకా మంచిగా ఆడుకుంటుంటే ఫీవర్ ఏముంటదిలే బానే ఎనర్జీగా ఉన్నాడు కదా! ఫీవర్ తగ్గిపోయిందిలే సిరప్‌లేసాం కదా! 3 డేస్ నుంచి తగ్గిపోయిందిలే అనేసి అనుకున్నాము. కానీ అది లోపల ఫీవర్ ఉండింది. ఇంకా ఆడుకున్నాడు మంచిగానే. మధ్యాహ్నం కూడా ఇంకా ఫీవర్ వస్తుందని మా ఆయన చెప్పాడు. వాడికి మధ్యాహ్నం కూడా అన్నం పెట్టకు ఇడ్లీనే తినిపిచ్చు అన్నాడు. సరే అనేసి నేను మధ్యాహ్నం కూడా ఒక ఇడ్లీ తినిపిచ్చాను. తిన్నాడు. తర్వాత పండు కోసుకొని తింటున్నాము. వాడు జామ పండు తిన్నాడనమాట. నాకు తెలియదు ఫీవర్ వస్తే జామ పండు పెట్టకూడదనేసి జామ పండు తిన్నాడు. ఇంకా మేము 3 డేస్ నుంచి ఇంకా నైట్ నుంచి అస్సలు నిద్ర లేదనమాట. వాడికి ఫీవర్ వస్తుంది. అందులో పండగ కాబట్టి అస్సలు నిద్ర లేదు. ఇంకా అనేసి మధ్యాహ్నం అందరం పడుకున్నామనమాట తినేసి.
ఇంకా 6 అవర్స్‌కి ఒకసారి జరం సిరప్ ఎయాలి కదా! ఇంకా అలానే 6 అవర్స్ అయిపోయాయి కదా! అనేసి జరం సిరప్ ఏసి ఇంకా నిద్రపుచ్చుతున్నా అనమాట. వాడికి పాలకేసుకుంటేనే వాడు నిద్రపోతాడు. డైరెక్ట్‌గా నిద్రపోడనమాట. సరే అనేసి పాలకేసుకొని నిద్రపుచ్చుదాంలే అనేసి పాలకేసుకొని వాడిని నిద్రపుచ్చుతా నేను నిద్రపోతున్నాను. అందరం బాగా అలసిపోయామనమాట. చాలా నిద్రొస్తుంది. ఇంక అందరూ నిద్రపోయారు. నేను కూడా అలా నిద్రలోకెళ్ళిపోయాను. నాకెందుకో తెలియదు సడెన్‌గా మెలుకువొచ్చింది. ఇంక అప్పటికే మా బిట్టుగాడు ఇంక నిద్దట్లో పాలు తాగడం ఆపేసేసి కొట్టుకుంటున్నాడనమాట. కాళ్ళు, చేతులు, మొహం అన్నీ ఫిట్స్ వచ్చినాయనమాట. ఇంక ఇలా అలా మొత్తం కొట్టేసుకుంటున్నాడు. నాకస్సలు ఏమైందో కూడా అర్థం కాలేదు. ఇంకా లేపా మా ఆయనని. "లేవు వాడు ఎందుకో ఇలా కొట్టుకుంటున్నాడనేసి" ఏడుస్తా మా ఆయనని లేపాననమాట. మా ఆయన నిద్దట్లో ఉలిక్కిపడి లేసి వాడిని చూశాడు. ఇంకసలు ఏమి అర్థం కాలేదు. వీడికి ఫిట్స్ వస్తున్నాయనేసి త్వరగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోయాడు. అప్పుడే మా బిట్టుగాడు ఇంకా అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోతున్నాడు. కళ్ళు మూస్తున్నాడు. ఇంకా చెంపల మీద కొట్టుకుంటా "లే నాన్న లే" అనేసి మా ఆయన మా బిట్టుని ఎత్తుకొని హాస్పిటల్‌కి ఆటోలో వెళ్ళిపోయాడు. ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని మా అమ్ముల్ని తీసుకొని ఇంటికి లాకేసుకొని నేను కూడా హాస్పిటల్‌కి వెళ్ళిపోయానన్నమాట. నాకస్సలు ఇంకా ఏడుస్తూనే ఉన్నా. ఆ కన్నీళ్ళకి నాకు రోడ్డు మీద కూడా దారి కనిపిస్తలేదు. అట్లనే మసక్ కనిపిస్తుంది. కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నా. ఏడుస్తూనే హాస్పిటల్‌కెళ్ళిపోయాను. ఇంక అప్పటికే డాక్టర్ మా బిట్టుగాడికి సెలైన్స్ పెట్టేసి డ్రెస్ మొత్తం విప్పేసి తడిగుడ్డతో మొత్తం ఒళ్ళంతా తుడుస్తున్నారు. డాక్టర్ చెప్పాడు హై ఫీవర్ రావడంతో ఫిట్స్ వచ్చాయనేసి. మీ బాబుకి ఫిట్స్ వచ్చాయనేసి డాక్టర్ చెప్పాడు. ఆ మాట వినగానే నేను మా ఆయనైతే చాలా షాక్ అయిపోయాం. మా వాడికి ఫిట్స్ ఏంటి సార్? మా వాడు చాలా హెల్తీగా ఉంటాడు. మంచిగా తింటాడు. మంచిగా పాలు తాగుతాడు. మంచిగా ఆడుకుంటాడు. ఫీవర్ వచ్చినా మేమెప్పుడు హాస్పిటల్‌కెళ్ళిందే లేదు. సిరప్‌లతోనే తగ్గిపోతుండే. అలాంటిది మా వాడికి ఫిట్స్ ఏంటి అనేసి అన్నాము. అంటే మీ ఇంట్లో ఎవరికన్నా అలా ఉందేమో అమ్మ అందుకే అలా వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పుడు హై ఫీవర్ వస్తే ఎనకంబడే అది ఫిట్స్‌కెళ్ళిపోతున్నాయి అనేసి డాక్టర్ అన్నాడు. మా హస్బెండ్ అన్నాడు, "మరిప్పుడు ఏం చేద్దాం సార్" అంటే, నేనైతే ఇప్పుడైతే ఫీవర్ తగ్గించడానికి ట్రై చేస్తాను. నేను వేరే హాస్పిటల్‌కి మిమ్మల్ని రికమెండ్ చేస్తాను. అక్కడికెళ్ళి మీరు చూపించుకోండి అనేసి డాక్టర్ చెప్పాడు. డాక్టర్ రాసిచ్చిన హాస్పిటల్‌కి వెళ్తామనేసి డాక్టర్‌కి చెప్పాము. అప్పుడు డాక్టరు ఫీవర్ తగ్గడానికి మా వాడికి ఇంకా సిరపులు రాసిచ్చాడు. సిరపులేసిన తర్వాత అక్కడ కొంచెం ఫీవర్ తగ్గింది. మీరు ఎనకంబడే వెళ్లి అడ్మిట్ అవ్వండి అనేసి డాక్టర్ చెప్పాడు. నాకైతే మా బిడ్డగాడిని అప్పుడు అలా చూసి చాలా ఏడుపొచ్చింది. ఇంత చిన్న పిల్లోడంటే మా వాడికి అప్పుడు 15 నెలలో, 14 నెలలో ఉంటాయి. అవి సెలైన్స్ పెట్టడానికి అవి బ్లడ్ తీసి అస్సలు బ్యాండేజ్ అవి వేస్తుంటే నాకైతే చాలా ఏడుపొచ్చింది. అంత చిన్న పిల్లోడికి ఏంటి దేవుడా రోజు బాగా మంచిగా ఆడుకునేవాడు. బాగా యాక్టివ్‌గా ఉండేవాడు. ఏంది ఉన్నట్టుండి ఇలా హాస్పిటల్‌లో అనేసి చాలా ఏడ్చామనమాట. పిట్టుగాడికి ఎప్పుడు హాస్పిటల్‌కెళ్ళినా నేను వ్యాక్సిన్ ఏపిచ్చుకోవటానికి మంత్లీ చెకప్ ఉంటది కదా! అలా మాత్రమే ఎళ్ళేదాన్ని. ఎప్పుడు ఇలా హాస్పిటల్‌లో జ్వరం వచ్చిందనేసి నేను ఏ రోజు కూడా హాస్పిటల్‌కెళ్ళలేదు. ఫస్ట్ టైమ్ ఇంతలా హై ఫీవర్ వచ్చి అంత సీరియస్ అయిపోయింది. ఆ హాస్పిటల్ నుంచి డాక్టర్ రాసిచ్చిన హాస్పిటల్‌కైతే వెళ్ళి మేము అడ్మిట్ అయిపోయాము. ఇంకా మా చిట్టి తల్లి చూడండి ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసింది. స్కేటింగ్ చేసింది, సైకిల్ తొక్కింది, ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. ఇంకా స్నాక్స్ తిన్న తర్వాత ఇక్కడ మాకు దగ్గరలో మార్కెట్ జరుగుతదనమాట. మార్కెట్‌కెళ్ళి తీసుకొచ్చాను. బాగా ఎంజాయ్ చేసింది. అయితే అస్సలు సతాయించదనమాట. తన పని తను చేసుకుంటది. తన పని తనది, నా పని నాదన్నట్టు ఉంటదనమాట. ఏదన్నా అవసరం ఉంటేనే అడుగుతది. మ్యాగీ తినాలనిపించిందంట. నా మ్యాగీ నేనే చేసుకుంటానమ్మా. నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయి చాలు అనింది. సరేలే అనేసి నేను కొంచెం హెల్ప్ చేశాను. తనే మ్యాగీ చేసుకుంది. చేసిన తర్వాత నేను ప్లేట్‌లో పెట్టిచ్చాను. తనే తినిందనమాట. నన్ను తినిపించమని కూడా అడగలేదు. పని మొత్తం చేసేది నేనే కానీ గంటె తిప్పితే ఆమె తన వంట తను చేసుకున్నట్టంట. సరేలే నీ ముచ్చట ఎందుకు కాదనాలనేసి తను ఏదన్నా వంట చేసుకుంటా అంటే నేను సర్లే అనేసి అంటాను. నో అని అయితే మాత్రం చెప్పను. ఈరోజు మా బిట్టుగాడు లేకుండా నా డే మొత్తం బోరింగ్‌గా చాలా నిదానంగా గడిచిందనమాట. వాడు ఇంట్లో ఉంటే గోలగా ఉంటుండే. ఆ గోల ఏం లేకుండా బోరింగ్‌గా అనిపించింది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్